డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. కొత్తపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జన సైనికులు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై సుమారు 30 మంది సభ్యత్వాలు తీసుకోగా మరిన్ని నమోదులకు సిద్ధంగా ఉన్నారని నేత కల్వకురను తాతాజీ తెలిపారు. ఇదే సమయంలో స్థానిక సమస్యలపై ఆయన స్పందించారు. ముఖ్యంగా శ్మశాన వాటికకు వెళ్లే రహదారి అధ్వానంగా ఉందని మహిళలు ఫిర్యాదు చేయగా అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించారని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ఓగూరు భాగ్యశ్రీతో పాటు పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. ఓట్లు ఎలాగేస్తున్నారు, మీరు ఎందుకు వేస్తున్నారు? ఓట్లేండి చూడండి, మీరే చూస్తున్నారు కదా. ఈ బుడదల్లో పడుకుంటే వెళ్ళాలి, రాత్రులు రావాలన్నా బాగా ఏ కూలి పని చేసుకుంటే అవకాశం లేదు. ఏదన్నా ఆప వచ్చినా మేము వెళ్ళాక లేదండి బయటికి. ఈ రోజు ముమ్మిడివరం నియోజకవర్గం టీ కొత్తపల్లి గ్రామం తీతన్న చెరువు గ్రామానికి వచ్చాం. ఈ రోజు ఇక్కడ మత్స్యకార సంఘం వారు దళిత కుటుంబాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వీళ్ళంతా కూడా సమస్యల వెలుగుతోటి మరి మమ్మల్ని అక్కడికి టీ కొత్తపల్లి వస్తే అక్కడ నుంచి కొంచెం మా గ్రామానికి కూడా రండి, సభ్యతల నమోదు కార్యక్రమం పైన మేము వచ్చామని చెప్పి అంటే మా గ్రామంలో కూడా జాయినింగ్లు ఉన్నాయండి, సభ్యతల జాయినింగ్లు అని చెప్పేసి మమ్మల్ని తీసుకురావటం. ఇక్కడ దగ్గరగా 25 మంది 30 మంది సుమారు మరి సభ్యతల నమోదు కార్యక్రమం చేయించుకోవటం, ఇంకా మేము అతి సంఖ్యలో జాయిన్ అవుతామండి అని చెప్పేసి కూడా చెప్పడం మాకు చాలా సంతోషం అనిపించింది. వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు చాలా మరి స్ఫూర్తితోటి పోరాటం చేసి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చారు. ఆయన ఎన్నో హామీలు ఇచ్చారు. మరి హామీలు ఇచ్చిన తర్వాత ఈ రోజు ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయ్యింది. మా గ్రామానికి కొన్ని రోడ్లు లేవు. చాలా ఒక మనిషి ఏమైనా చనిపోయినా శ్మశాన వాటికి తీసుకెళ్లాలన్నా చాలా మోకాళ్ళ లోతులో వెళ్ళి మేము దహనం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ రోడ్లు లేవని చెప్పి చెప్పడం, ఇంకా గ్రామంలో కరెంటు సమస్యలు కానీ, గ్యాస్ బండర్ సమస్యలు కానీ, తాగునీరు సమస్యలు కానీ అన్ని కూడా మరి వాళ్ళ చెప్పడం జరుగుతుంది.